మీరెవరికైనా లిప్ లాక్ పెట్టారా? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే. అందరికీ నమస్కారం. మీకైతే ఇప్పుడు ఒక చిన్న పెట్ట కథ చెప్దాం అనుకుంటున్నా. ఆ పెట్ట కథలో ఏంటంటే ఏదో ఒక పేరు, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనుకుందాం. ఆ రాహుల్ ఏంటంటే మంచి ప్లే బాయ్ అనమాట. ఎంతో మందితో ఎన్నో ప్లేలు ఆడేవాడు అనమాట. కాకపోతే ఒక్కసారిగా అతనికైతే ఓ చిన్న గుల్ల వచ్చింది. ఆ గుల్ల ఏముందిలే మామూలే అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అది మానిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళంతా ర్యాష్లు వచ్చాయి. ర్యాష్లు ఏమైనా తగ్గిపోద్ది అనుకున్నాడు, తగ్గిపోయినాయి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే అతనికి డిమెన్షియా వచ్చింది. డిమెన్షియా అంటే మతి మరుపు. ఆ తర్వాత స్ట్రోక్ వచ్చింది. ఇంకా ముదిరిపోయి గుడ్డివాడయ్యాడు. ఒకసారి అయితే కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటు కూడా వచ్చింది. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటారు? అసలు అతను ఎన్ని ఆటలాడాడు, అసలు ఏం ఆటలాడాడు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు కూడా ఆటలు ఆడే ఉంటారు. ఆ ఆటలు ఆడే ముందర ఈ వీడియోని అయితే చూసి జాగ్రత్తగా ఆడండి. ఈ వ్యాధి ఏముంది, సింపుల్గా మాత్ర వేసుకుని తగ్గే వ్యాధి అయితే కాదు. ఇది ఉందని కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని, మీ బ్రెయిన్ని, మీ గుండెని, మీ నరాలని, మీ ఒంట్లో మిగతా అవయవాలని కూడా ఒక బ్యాక్టీరియా తినేస్తుంది. ఇట్లాంటి వ్యాధి కాదు ఇది, అట్లాంటి వ్యాధి అన్నమాట. కాబట్టి మీరు ఒకవేళ ఎవరికైనా లిప్ లాక్ పెట్టుంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి ఆ వ్యాధి ఏందో తెలుసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సిఫిలిస్ అనేది STD, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అన్నమాట. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సెక్స్ చేయడం వల్ల కలిగే వ్యాధి. ఈ రకమైన వ్యాధులని మన తెలుగులో సుఖ వ్యాధులు అంటారు. ఇకపోతే వెనరల్ డిసీజెస్ అని కూడా అంటారు. సిఫిలిస్ అనేది ట్రెపోనిమా పల్లిడం అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన STD సంక్రమణ వ్యాధి. ఇది ఏ రకమైన సెక్స్ చేసినా కలగవచ్చు. ఫర్ సపోజ్ ఓరల్ సెక్స్, యానల్ సెక్స్, వెజైనల్ సెక్స్, దేని ద్వారా అయినా ఈ సిఫిలిస్ వ్యాధి కలిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా కర్ణాటకలో ఈ చర్యల వల్ల, సెక్స్ జరుపుకోవడం వల్ల ఎంతోమంది విద్యార్థులకి HIV ఉందని తేలింది. కాబట్టి మీరు ఈ సిఫిలిస్ వ్యాధి బారి పడకుండా ఉండాలంటే మన వీడియోని చూడండి, తెలుసుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ వెల్త్. ఆ తర్వాత జనరల్గా ఏంటంటే సిఫిలిస్ అనేది ఒక కురుపు లాగా స్టార్ట్ అవుతుంది. ఆ కురుపు నుంచి ఇంకొకరికైతే వ్యాధి అవుతుంది. ఈ కురుపు అనేది గుల్ల లేదా కురుపు లాంటి మచ్చ అయినా అది చిన్న గుల్ల నుంచి అంటే ఒక మచ్చలాగా కూడా ఉంటుంది. అంటే ఒక వేరుశనగ పప్పు సైజులో ఉండొచ్చు, లేదా మనకి నోట్లో అల్సర్స్ వస్తాయి కదా, అలా కూడా ఉండొచ్చు. అలా ఉన్న వ్యక్తికి మీరైతే ముద్దు పెట్టినప్పుడు, లేదా నోట్లో ఉండొచ్చు వాళ్ళకి ఆ గుల్ల అనేది, లేదా వాళ్ళ వెజైనా యోని దగ్గర ఉండొచ్చు, లేదా మేల్స్లో అయితే పీనిస్ పైన, మర్మాంగం పైన కూడా ఉండొచ్చు. అలాంటి వారితో మీరు డైరెక్ట్ కాంటాక్ట్, కండోమ్లెస్ సెక్స్ చేసినప్పుడు, ఇతర ఓరల్ సెక్స్ లాంటివి చేసినప్పుడు అయితే ఈ వ్యాధి అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇకపోతే కొందరు కండోమ్ వాడినా కూడా కండోము లేని చోట్ల ఈ గుల్ల వచ్చి ఉండడం, ఆ గుల్ల ఇంకొకరికి టచ్ అవ్వడం, దానివల్ల కూడా ఈ సిఫిలిస్ వ్యాధి అయితే వస్తుంది. సో సిఫిలిస్ వ్యాధి వచ్చింది, ఒకవేళ మీరు ఇలాంటి చర్యల్లో పాల్గొన్నారు అనుకుంటే మీరు వెంటనే తక్షణమే ల్యాబ్ టెస్టులు అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ల్యాబ్ టెస్టులు చేసుకున్నారంటే మీ ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళే అవుతారు. ఎందుకంటే ఈ సిఫిలిస్ అనేది కలగజేసే బ్యాక్టీరియా ఉంటుంది కదా, ట్రెపోనిమా పల్లిడం అనే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏంటంటే మనకి వెంటనే బయటకు కనిపించదు అనమాట. అంటే దాని సిమ్టమ్స్, లక్షణాలు కానీ దాని యొక్క కాంప్లికేషన్స్ కానీ బయటికి వెంటనే తెలియవు. అది 30 ఏళ్ళ తర్వాతనో 40 ఏళ్ళ తర్వాతనో బయటికి కలగజేస్తాయి. ఫర్ సపోజ్ ఒక ఉమెన్ ఉంది, ఇదైతే రియల్ స్టోరీ. ఆమెకి ఏంటంటే కళ్ళు తీవ్రంగా మంటలు పడుతున్నాయంట. సర్లే మంటలు పడుతున్నాయని ఏంటబ్బా కథ అని ల్యాబ్ టెస్టులు చేసుకుంటే ఆమెకి సిఫిలిస్ ఉందని తెలియదంట. ఆమె ఆ కళ్ళు మంటలు ఉన్నప్పుడు చూపించుకుంది కాబట్టి ఆమెకి అంధత్వం గుడ్డిగా అవ్వకుండా అయితే ఆమె ఆపుకోగలిగింది, ప్రివెన్షన్ నివారణ చేసుకోగలిగింది. సో మీరైతే ఎటువంటి లక్షణాలు ఉన్నా కూడా, మీకు సిఫిలిస్కి సంబంధించి లక్షణాలు ఉన్నాయనిపిస్తే, లేదంటే మీరు ఎవరితో అన్నా ఇలా కురుపు ఉన్న వాళ్ళతో సంభోగం జరిపినట్లయితే మీరైతే వెంటనే టెస్టులు అయితే చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం మీ భవిష్యత్తు కోసం. సిఫిలిస్ గురించి బ్రీఫ్గా ఒక ఇంట్రొడక్షన్ అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఈ సిఫిలిస్ యొక్క లక్షణాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మనం ఈ సిఫిలిస్ యొక్క లక్షణాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చేసిపోతాను. ఈ సిఫిలిస్లో అయితే 4 స్టేజ్లు ఉంటాయి.